యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఛానల్లో గోరా గారు మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే శీర్షికన అనేక మూఢనమ్మకాలని నాస్తిక దృష్టితో ఎలా పరిశీలించాలి, ఒక నాస్తికుడు అన్నవాడు ఎలా పరిశీలించాలి, నాస్తికుడు అన్నవాడికి వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం మూడు మూల సూత్రాలు తప్పకుండా ఉండాలి. ఇది నిజమా, వాస్తవం ఏదైనా సరే తాను నమ్మాలంటే చెప్పాలంటే అది నిజమై ఉండాలి. అది నాస్తికుడి యొక్క ప్రధాన లక్షణం. రెండోది సంఘదృష్టి. సంఘదృష్టిలో సామాజిక న్యాయంతో పాటు అసలు ఈ విషయం సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది. సంఘదృష్టి అంటే సమాజానికి ఉపయోగపడింది, సమాజకి హితవు కాని దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సంఘదృష్టికి సంఘానికి సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడేట్లు ఉండాలి. ఏదైనా సరే సంఘ శ్రేయస్సుకి ఉపయోగపడిన విషయాల గురించి అనవసరంగా టైం వేస్ట్ చేయడం వ్యర్థం. అంచేత సంఘ దృష్టితో మనం మూఢనమ్మకాలు పెంచడం, ఇది సామాజిక ప్రయోజనం ఎంత ఉంది, సామాజిక ప్రయోజనం లేని దాని గురించి టైం పెట్టడం, అతిగా ఆలోచించడం అనవసరం. మూఢనమ్మకాల విషయంలో మరీను. అలాగే వ్యక్తిత్వం, వ్యక్తి గౌరవం, ఒక వ్యక్తికి విలువ ఎంతవరకు ఉంది, వ్యక్తికి విలువ తీసేసే విషయాలు పనికిరం. అంచేత ఆ రంగా మూఢనమ్మకాల విషయంలో మనం ఏవైనా సంఘటనలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా పరిశీలించాలి, నాస్తిక దృష్టితో పరిశీలించడం అంటే గోరా గారు ఈ రంగా వాస్తవికత, సంఘ దృష్టి అంటే సామాజిక ప్రయోజనం ఎంతవరకు ఉంది, అలాగే వ్యక్తి గౌరవం, ఒక వ్యక్తి స్వేచ్ఛ, దాని సంబంధించి ఈ రోజున మరి గోరా గారు రాసిన దాంట్లో కరిమింగిన వెలగపండు అనే విషయం రాశారు. మనకు ఒక నానుడి ఉంది, కరి మృంగిన వెలగపండు. కరి అంటే ఏనుగు అవుతుంది. ఏనుగా వెలగపండు మింగినట్లయితే, దాన్ని మనం ఇచ్చినట్లయితే అది నోట్ లోపలే మరి ఏ మెకానిజం చేస్తుందో ఎవరికి తెలియదు, కానీ చెప్పేవాళ్ళు ఆ దాంట్లో గుజ్జను తీసేసి మళ్ళీ బాల్ లాగా ఉన్నదాన్ని బయట పెట్టేస్తున్నట్ట అని అంటారు. ఎవరైనా చూసారా? ఎక్కడ జరిగిందా? ఒక ఏనుగా వెలగపండు తీసుకో ఆహారం తీసుకుంటే పట్ట కొరికి పడతారు. ఏ జంతువైనా సరే, ఏదైనా సరే, ఒక కాయ ఉంటే కోతి కావచ్చు, ఏనుగు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పట్ట పళ్ళతో కొరికి పక్కన పారేస్తారు. అలా ఏనుగు కూడా అలాగే చేస్తుంది. కానీ జరగని విషయాన్ని ఒక సామెతలాగానో ఒక నానుడిలాగానో కరి మింగిన వెలగపండులాగా ఈ విషయం చాలా విచిత్రంగా ఉంది అంటారు. అంటే కరిమింగిన వెలగపండు అంటే వెలగపండు ఏనుగా తీసుకుంటుంది, మళ్ళీ దాంట్లో గుజ్జను తీసేసుకుంటుంది, ఆ మళ్ళీ వెలగపండులాగానే బయట పారేస్తుంది. అంటే కరిమింగిన వెలగపండులాగా ఈ విషయం ఉంది అంటారు. దానంటే ఉదాహరణకి పెడతారు, చంద్రముఖంలాగా ఉంది అంటారు. చంద్రముఖంలాగా ఉంది అంటే చంద్రుడు చూడడం చాలా ముచ్చటగా ఉంటాడు, చంద్రముఖంలా ఉందంట. కానీ ఇక్కడ అలా కాదే, కరిమింగిన వెలగపండులాగా నిజమని, ఆ నిజంలాగా ఇది కూడా నిజం అనేది చెప్తారు. అది నిజం కాదు, ఇది నిజం కాకుండా ఉంటుంది. నిజమా? ఈ విషయంలో గోరా గారు కరిమింగిన వెలగపండు అనే విషయం మీద గోరా గారిని ఒకటి అడిగారు. మరి ఒక ఏనుగా అది వెలగపండు మింగితే దాంట్లో గుజ్జను తీసేసి అలాగే మళ్ళీ ఆ పండుని ఇంత కూడా బ్రేక్ లేకుండా బయటికి తీసి పడేయడం అంటే అది దైవమహత్యం కాబట్టి ఏంటండి? ఎవరైనా తినగలరా? పండు ఇలాగ ఉంటుంది, లోపల గుజ్జంతా వెళ్ళిపోతుంది, అంత ఖాళీయే. ఇది దైవ మహిమ కాకుండా మరొకటి అవుతుందా అని గోరా గారిని ప్రశ్నించారు. ఇక్కడ గోరా గారు అలాంటి విషయానికి ఏం చెప్పారు? కరిమింగిన వెలగపండులో ఆ మలగబండు అలా ఉన్నప్పుడు దాని దైవమహత్యం కాకపోతే ఏంటి? దేవుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు, ఆ మహత్యం ఇచ్చాడు అని ఆ రంగా జరుగుతున్నది. దానికి గోరా గారు సంఘం పేపర్లో ఆ రోజుల్లో ఒకరు రాసిన ప్రశ్నకి ఆయన ఏం రాసిన ప్రశ్న? వెలక్కాయను టెంకాయను ఏనుగు మింగినప్పుడు
వెలక్కాయను కొబ్బరికాయ కూడా, టెంకాయను కొబ్బరికాయ, వెలగపండును టెంకాయను ఏనుగు మృంగినప్పుడు దైవమాయ వలనే కదా లోపల పదార్థం పోయి కాయ మామూలుగానే ఉండును. దీనికి మీ సమాధానం ఏమిటండి అని అడిగారు ఒకళ్ళు. చివరికి కొబ్బరికాయ ఇచ్చినా సరే అది మింగేస్తుంది, దాంట్లో ఉన్న కొబ్బరి తినేస్తుంది, మళ్ళీ కొబ్బరికాయ ఇలా బయటపెట్టి. ఎవరైనా చూశారండి చెప్పండి ఇది? కానీ ఎలాగ అసలు ఈ ఆస్తిక సమాజంలో మూఢనమ్మకాలని మహత్యాల పేరిట ఎలాగా చేస్తారో అర్థమవుతుంది. మూఢనమ్మకాలకి మహత్యాలను మూటగట్టి దైవశక్తికి అంటగట్టి దాన్ని చెప్తారు. అది నిజాల్లాగా ప్రచారం చేస్తారు. అసలే దేవుడు అబద్ధమైన దాంతో ఇలాంటి అబద్ధాన్ని కాపాడడం కోసం ఆ దైవశక్తి దైవమహిమ కోసం ఎన్ని అబద్ధాలు సృష్టించారో ఆస్తికత్వంలో చూడండి. దాని గోరా గారు ఏం చెప్పారు? తప్పుడు ప్రచారం వల్ల కలిగే ప్రమాద దృష్టికి ఈ ప్రశ్న ఒక ఉదాహరణ. తప్పుడు ప్రచారం ఉంటే ఎలాంటి విధంగా ఒక దైవ మహత్యం అనేది ఎలాగా ప్రచారం అవుతుంది అనేదానికి ఇది ఉదాహరణ చెప్పారు. కరిమింగిన వెలగపండు అంటూ ఒక సామెత వాడతారు. ఏనుగు మింగే వెలగపండు గుజ్జుపోయి టెంక మామూలుగా ఉంటుంది ఒక ప్రచారం. ఇది అద్భుత కార్యం కనుక దైవమాయకు ఇది ఒక ఉదాహరణగా చెప్తారు. అది అసాధ్యంగా మనం అయితే అసాధ్యం అంటాం. అసాధ్యం కూడా మరి ఏనుగు మింగి మళ్ళీ బయటపడేస్తుంటే అంచేది ఆ ఏనుగుకి దైవశక్తి ఆ దేవుడు ప్రసాదించాడు అనడానికి ఇది. అయితే దేవుడే లేడు కానీ దేవుడి శక్తి ఎలా చూద్దాం. నిజముగా ఏనుగు మింగిన వెలగపండు లోపల గుజ్జుపోయి చిన్న చెప్ప కొద్ది కూడా వెరగకుండా ఉంటుందా అనేది ముందుగా నిర్ధారణ చేయాలి. చెప్పండి, ఎవరైనా ఏనుగు వెలగపండు ఇస్తే, వెలక్కాయ ఇస్తే అది మింగేసి ఉన్న పళ్ళంగా మింగేసి మరి ఉన్న పళ్ళంగా దాన్ని బయటపడేస్తే దాంట్లో ఉన్న గుజ్జంతా పోయింది. ఎవడైనా ఒకడైనా చూశాడు చెప్పండి? ఒక్కడైనా ఒకడు చూశాడా? కానీ ఈ నానుడి ఎంత ప్రచారంలో దైవమహత్యంగా ఆలోచించారు. ఒక్కళ్ళని ఒకళ్ళు చూశారా? ఒక టెంకాయ కొబ్బరికాయ నోట్లు మింగేసేసి ఆ కొబ్బరికాయ లోపల వచ్చి కొబ్బరి అంతా పోయి మళ్ళీ కొబ్బరికాయలు ఆయన బయటకు వచ్చింది. ఎవడు చూశాడా? చూడకుండా ఎలా వాస్తవికత ఇలాగ మాట్లాడతారు? కానీ మింగిన వెళ్ళకపోవడం లాగా అని ఎందుకంటారు? చూడకుండా ఒక అబద్ధాన్ని నిజంగా నిరంతరం ప్రచారం చేయడేది ఆస్తికత్వానికి చెల్లింది. ఎందుకంటే దేవుడే అబద్ధాన్ని నిజాలుగా చేసి జనాలని బూళ్ళు కొట్టిస్తుంటే ఆస్తికత్వం. కానీ గోరారు ఏమంటారు? వేరుగా ఒక వెలగపండు తీసుకుంటే మనం నిత్యం చూసేది ఏంటి? ఏనుగు ఒక వెలగపండు తీసుకున్నట్టు దాన్ని ఉన్న పళ్ళంగా పటపట నమిలేస్తుంది. మెంగడం కదండి, పటపట నమిలేస్తుంది. చెప్ప పళ్ళంగా చెప్పలన్నీ ఊడిపోయి వస్తుంది. అంతేగాని ఆ మొత్తం వెలగపండులాగా బయట రాదు. ఒక రకం కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ కూడా అలాగే నమిలి పారేస్తుంది. టెంకాయని కూడా అలాగే నమిలి పారేస్తుంది పటపటపడిన కళ్ళ ముందు. ఏ ఒక్కటే చూడండి. ఎప్పుడైనా సరే సత్య నిర్ధారణ కావాలంటే మీరు చూడండి. ఊరికి మాట్లాడే కదా విషయాలు. అంచేత అనుమానం ఉన్నవారు దీన్ని నిర్ధారణ చేసుకోవాలి. అనుమానమా? కరిమేలు మేలుకుంటే మీరు వచ్చిన మాట నిజమని అనుకుంటున్నారా? నిర్ధారణ చేయండి, మనం రెడీ. అంచేత ఇదే నిర్ధారణ చేసుకోవడం, ఇదే వాస్తవ దృష్టి. వాస్తవ దృష్టి అంటే ఏదైనా ఒకటి ప్రచారం అయితే నమ్మదగ్గగా లేని దాన్ని నిత్యం జరిగే దానికి వ్యతిరేకంగా ఉంటే మనం తప్పకుండా నిర్ధారణ చేసి తీరాల్సిందే. నిర్ధారణ చేసుకోకపోతే ఆస్తికుడిలాగానే ఉంటాం. ఆస్తికుడు నిర్ధారణకు పూనుకోడు. ఏదైనా దేవుడికి సంబంధించిన విషయం మనం ప్రశ్నించాము, తప్పు దేవుడి గురించి ప్రశ్నించకూడదు అంటారు. దేవుడికి సంబంధించిన మహత్యాన్ని కానీ దేవుడికి శక్తి గురించి మనం ప్రశ్నించకూడదు. దేవుడికి సంబంధించిన నిర్ణయం చేయకూడదు. తప్పుని మనకు అణిచే ప్రయత్నం చేస్తారు ఈ ఆస్తికుడు. అంచేత ఏదైనా సరే వాస్తవిక దృష్టిలో చూడాలి. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఇందా మనం చెప్పుకున్నాం. ఆ నాసిక సూత్రంతో వాంటి వాస్తవ దృష్టి, సాంటి సంఘదృష్టి, వాంటి వ్యక్తిత్వం. ఈ వాస్తవ దృష్టి వలన మూఢనమ్మకాలు తిరిగిపోతాయి. అందుకని ఏదైనా వాస్తవ దృక్పథంలో చూడాలి. వాస్తవ దృష్టిలో మూఢనమ్మకాలు తిరిగిపోతాయి. తప్పుడు ప్రచారంలో కరిమిని వెలగపడిన సామెత తప్పుడు విషయం. అది దైవం అబద్ధం కనుక దాన్ని ఎలాగా నిలబడ్డానికి ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకుంటారు. వాస్తవ దృష్టి వీటిని పరిశీలిస్తే దాంట్లో బూటకం బయటపడుతుంది.
అలాగే ఎవరు ఊరు చెప్పండి 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 అంటారు. కొన్ని విషయాలు ఉంటాయండి, కొన్ని విషయాలు అసలు ఏం ఉండదు అక్కడ. ఓ ఆశలు దబాయించేస్తుంటారు. కొన్ని అసలు యాక్చువల్గా ఏ అబద్ధమే, కానీ దాని మీద తేల్చండి అంటారు. అవసరం లేని విషయం ఎందుకంటే అంత పట్టుబడ్డం. సామాజిక ప్రయోజనంతో వాటికి మాత్రం కూడా విలువ లేదు. అసలు ఒక అబద్ధ ప్రచారాన్ని మనం ఎందుకు మన జీవితం అంతా కరిమింగ వెలగపండు అక్కడ ముందు వాసం పెట్టండి, టెస్ట్ పెట్టేసేయండి, తేలిపోయింది అంతే. ఊరికి చెప్పండి ఏమంటారు చెప్పండి, నాకు అక్కడ పరీక్ష చేసుకోవయ్యా అయిపోతుంది, టెస్ట్ పెట్టుకో, అంతేగాని ఊరికి ఏమంటావు అని రెట్టిస్తారు మనుషుల్ని. మనుషుల్ని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయడం చేస్తారు ఈ ఆస్తికత్వంలో. అంచేత తప్పుడు వాటిని గట్టిగా ఖండించాలి, వాస్తవికత చూడాలి, నిజ నిర్ధారణ చేయాలి. అప్పుడే మూఢనమ్మకాలు తొలుగుతాయి. ఈ మూఢనమ్మకాలన్నిటికీ మూలం దేవుడు ఎప్పుడున్నాడో దాంతోపాటు అన్ని రకాల మహత్యాలు దైవ మహిమలు వస్తాయి. ఈ మూఢనమ్మకాలన్నీ కూడా దేవుణ్ణి అబద్ధాన్ని సపోర్ట్ చేయడం కోసం మూఢనమ్మకాలన్నీ, ఈ ఆచారాలు సాంప్రదాయాలన్నీ కూడా దాని మీద వచ్చాయి. దేవుడు అంచేత మూఢనమ్మకాలను తొలగించాలంటే ముఖ్యంగా దైవ నమ్మికను కొట్టేయాలి, మతాన్ని కొట్టేయాలి. ఎందుకంటే మతం దైవ కేంద్రం. దేవుడే కాదు, దేవుడితో పాటు మతాన్ని కొట్టాలి. లేదు మతం అబద్ధాలు పుట్ట. దేవుడైన ఒక అబద్ధాన్ని పెట్టుకుని దాని చుట్టూతో గొలుసు కట్టుగా రకరకాల మాత్యాలు, కట్టుకథలు, తప్పుడు విచారాలు ఎన్ని చెప్పాలని చేస్తారు. అంచేత దేవుణ్ణి కొట్టేయాలి, మతాన్ని కొట్టేయాలి. అప్పుడే వాస్తవికత నిలుస్తుంది. అంతే మూఢనమ్మకాలు పూర్తిగా పోవాలంటే కావాల్సిన ముఖ్యంగా ముందు దేవుడికి గుర్తుపాలి. ఎందుకంటే అబద్ధంగా దేవుడు అబద్ధం, దేవుడితో పాటు ఎన్నో వందల వేల లక్షల అబద్ధాలన్నీ సృష్టించింది ఈ మతం. అదే మతాన్ని ముట్టుకుని మత విశ్వాసం ఏమన్నా సరే ఈ దేవుడు ఉంటాడు. అంచేత మూఢనమ్మకాలు సమూలంగా నిర్మూలపడాలంటే ముందు దేవుడిని నిర్మూలించాలి, దేవుని కొట్టిపారేయాలి, మతాన్ని కొట్టిపారేయాలి, రెండు పోవాలి. ఎప్పుడు మతం పోతుందో ఈ మూఢనమ్మకాలు చాలా వరకు పోతాయి. దేవుడిని దైవాన్ని ఉంచుకుని మత నమ్మికను ఉంచుకుని ఆచారాలని సాంప్రదాయాలని అలాగే మతం మీద ఆధారం చేస్తుంటే ఈ మూఢనమ్మకాలు ఎలాగ ఉంటాయి. అంటే దేవుడిని మతాన్ని మొత్తం ముందు తీస్తేనే అప్పుడే ఈ ఎందరిలోనూ పాతుకుపోయిన మూఢనమ్మకాలు పోతాయి. మరో కొత్త విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.